లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్లగొండ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్లగొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. సెలవు దినాలలో నామినేషన్ల స్వీకరణ ఉండదని, పోటీ చేసే అభ్యర్థులు ఫామ్ 2A అన్ని వివరాలను పూరించి నామినేషన్ దాఖలు చేయాలని తెలిపారు. ఒక అభ్యర్థి 4 సెట్ల వరకు గరిష్టంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చని వెల్లడించారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు, జనరల్ అభ్యర్థులు 25,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాలని, SC/ST అభ్యర్థులు 12,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్తో పాటు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుందని, గుర్తింపు పొందని రాజకీయ పార్టీ అలాగే స్వతంత్ర అభ్యర్థులను మాత్రం 10 మంది ప్రతిపాదించవలసి ఉంటుందన్నారు. నామినేషన్తో పాటు ఫామ్ 26 ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని, ఈ అఫిడవిట్లో విద్యా అర్హతలు, కేసులు, క్రిమినల్ యాంటిసిడెంట్స్ తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి 25 సంవత్సరాల వయసు కలిగి ఉండి భారతీయుడై ఉండాలని, ఏదైనా నియోజకవర్గం నుండి ఓటరుగా నమోదై ఉండాలని, అయితే సంబంధిత రిటర్నింగ్ అధికారి నుండి ఆ విధంగా ధృవపత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్కి ముందే ఎన్నికల ఖర్చు నిర్వహణ కోసం ఏదేని జాతీయ బ్యాంకులో బ్యాంకు ఖాతా తెరవాలని, నామినేషన్ వేసే ముందు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలన్నారు. నల్లగొండ లోక్సభ నియోజకవర్గంలో 2061 పోలీస్ స్టేషన్లో 17,22,521 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 18-19 వయసు గ్రూపు వాళ్ళు 60,116 మంది ఓటర్లు ఉండగా 85 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్ 9,587 మంది ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. ఈ సీనియర్ సిటిజన్స్ స్కీమ్ హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించామని చెప్పారు. వీరితో పాటు PWD ఓటర్స్ 33,865 మంది, 736 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా 100 మీటర్ల పరిధిలో ఇతరులకు అనుమతి ఉండదని, అభ్యర్థితో పాటు మరో 4 వ్యక్తులు, 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని, అన్ని టీమ్స్, నోడల్ ఆఫీసర్స్ సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఆన్లైన్లో అయితే సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని, ఆఫ్లైన్లో అయితే ARO కార్యాలయంలో అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ ఇప్పటి వరకు 9.18 కోట్ల విలువ గల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేశామని, 3 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వాడపల్లి, నాగార్జున సాగర్, అడవిదేవులపల్లిలో ఏర్పాటు చేసి తనిఖీ పటిష్టం చేశామన్నారు. వీటితో పాటు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నామని, ఇప్పటి వరకు 184 కేసులలో నగదు, ఆభరణాలు వంటివి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.